तमसि मेधया विहिता ब्रह्मे ओंकारा नामहन्ति विदर्भानां पुराणाचीरमात्मनः आसागुंसि मम गावश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावह ओमशां पशुभिः सह स्वाहा बंडो सहस्रशाखे भगाहन्वय मृजे स्वाहा यथा वः प्रवदायन्ति तथा मासा अर्धम् एवं मां ब्रह्मचारिणः धातरायन्तु सर्वदा स्वाहा ప్రాణులకు ఉపకరించేటటువంటి హోమం అనేది కూడా సిద్ధాంతం చాలా చోట్ల చేయిస్తూ ఉంటారు. అదే ఈ దక్షిణానికి బలం. దాని ద్వారా విద్యార్థులందరూ కూడా సద్బుద్ధులను చదువుకుంటారు. ఇవన్నీ ఉన్నాయి. చెట్టు చివర అందరూ కూడా ఒక మంత్రంతో ఉపస్థానం చెప్పాలి. ఏమిటి ఆ ఉపస్థాన మంత్రం అంటే ప్రతివేశోసి ఆ పరమాత్మని ఎవరు ప్రార్థిస్తున్నారు అంటే ప్రతివేశ అంటే విశ్రాంతి స్థానమసి అస్తి. రాజామార్చులందరికీ కూడా విశ్రాంతి స్థానాలు ఎక్కడొక్కడ వెళ్తారు. ఇప్పటికీ ధనికులందరూ కూడా ఊటీ అలాంటి చోటుకు వెళ్తూ ఉంటారు విశ్రాంతి స్థానం కోసం. కానీ ఆ పరమాత్మని మమ విశ్రాంతి స్థానమసి ప్రతివేశోసి అని పరమాత్మని కోరుకోవడానికి ఆయన యొక్క అనుగ్రహం పొందడానికి కూడా ఈ హోమం పనిచేస్తుంది. కాబట్టి ఆ ఉపస్థానం ఉందని చెప్పి మనం నమస్కారం చేసుకున్నాక పూర్ణాహుతికి కొంచెం సమయం ఉంది. 11 వరకు పూర్ణాహుతి. పూర్ణాహుతి అర్చకులందరూ అంటున్నారు ఇవాళ అటువంటి జరగాలి కాబట్టి ఇక పూర్ణాహుతి ముందుగా ఆలస్యం చేయొచ్చు. పూర్ణాహుతి అయిన వెంటనే యాగభస్మాది ఇచ్చే ముందు మన సింహాచల శాస్త్రి గారు మంచి మాటలు చెప్తారు. అవి విన్నాక యాగప్రసాదం స్వీకరించి మమ్మల్ని ఆశీర్వచనం చేయాలి. ఎందుకంటే తెలుగులో సుబ్బిగాడి పెళ్లిలో వెంకగాడికి మోసపోసినట్టుగా వేసినట్టుగా కార్యక్రమం ఉంటుంది. లేదా అందరూ శ్రద్ధాభక్తులతో నిశ్శబ్దంగా ఉంటే చెప్పేవారికి వినేవాళ్ళకి శ్రద్ధగా వినేవాళ్ళకి ఉపకరిస్తుంది. ఆనవాళ్ళు పట్టుదలతో వచ్చే బాబాలు వచ్చారా అక్కడే ఉన్నారా? అందుచేత ఒకసారి ఆ మాట చెప్పేద్దాం. మిస్టర్ 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 విష్ణు ఆశీర్వచనం చేస్తారు.
तवयो निरस्मै पुत्रः पित्रे लोककृत्यादवेदः इमावद्भन्धुवाङ्गिनः युम्ने द्वारे विरागदम् राज्ञी विराज्ञी सम्राज्ञी स्वराज्ञी अतिश्रोतिः तपोहरोभाः अग्निस्तोमो बृहस्पतिः विश्वे देवा भुवनस्य गोपाः ते सर्वे भङ्गच्चा इदं मे रामदावतः वयकृष्यामपतयोरयीणाम् भूर्भुवस्वः स्वाहा धाराम् जुहाविरसाम् मेधाराधनिवा एषाहुरिणे घृतस्य वारेण मेधाधारा पुष्पं लोके युग्महागोपरिष्ठता आद्येन जुहाविरे योगाद्यं तेजोवसोद्धारा तेजसैवास्मै तेजोवरुन्धे लोकामावैव सोद्धारा कामादेवावरुन्धे पूर्णाहुतिमुत्तमाज्जुहोति सर्वमय पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथोऽयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति पूर्णाहुतिमुत्तमाज्जुहोति प्रत्युत्तध्यैषयत्वाय అందరూ కూడా ఆత్మీయులు వేద కుటుంబం కాబట్టి ఇక్కడ ప్రోటోకాల్ మర్యాద ఏమీ అక్కర్లేదు. కానీ మా డాక్టర్ నారాయణరావు గారి సారథ్యంలో కొద్దిసేపు సింహాద్రి శాస్త్రి గారు అత్యంత అభిమానంతో వచ్చారు కాబట్టి ఆయన మంచి మాటలు విన్నాక అందరికీ చెందిన కుటుంబ సభ్యులే కాబట్టి మనం ఇక్కడ అయిపోయిన తర్వాత యాగప్రసాదం స్వీకరించినప్పటికీ అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండి యాగప్రసాదం స్వీకరించి నన్ను ఆశీర్వాదం చేయవలసిందిగా ప్రార్థిస్తూ నేను ఆ కార్యక్రమం